అందరు చెప్పండి, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్. చూడండి, దేవుడు మనిషిని సృష్టించాడు కదా, మనిషి పని ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్? ఎప్పుడు ఆలోచించారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగం ఏంటి? ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్, లేకపోతే ఇండస్ట్రీలో వర్క్ చేయడము. టీచర్స్ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ ఏంటి? స్కూళ్ళలో టీచ్ చేయడము. అవునండి. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అనుకో, వాళ్ళ డ్యూటీ ఏంటి? హాస్పిటల్స్లో ట్రీట్ చేయడము. నర్సెస్ ఉన్నారు అనుకోండి, హాస్పిటల్స్లో సర్వ్ చేయడం నర్సెస్గా. ఒక్కొక్కరిది ప్రొఫెషన్ వైజ్ డ్యూటీ ఉంటుంది. కానీ దేవుడు మనిషిని చేశాడు కదా, మనిషికి డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్? ఏమైనా ఆలోచించారా? మనిషి డ్యూటీ ఏంటి? ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? మీ డ్యూటీ ఏంటి? పాస్టర్ అంటే సంఘ కాపరి, సంఘాన్ని చూసుకోవాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి, ఎవరికి ఏ అవసరం ఉన్నా వెళ్ళాలి, అది పాస్టర్ డ్యూటీ. కానీ మనిషి డ్యూటీ ఏంటి? ఇంజనీర్ డ్యూటీ ఉంది, అవునా. క్రికెటర్ డ్యూటీ ఏంటి? వెళ్ళి క్రికెట్ ఆడాలి, అవునా కదండి. బాస్కెట్బాల్ ఆడే వాళ్ళ డ్యూటీ ఏంటి? ఓకేనా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ అట, వాళ్ళదేంటి? అయితే మనిషి డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్? ఇది తెలియాలంటే ఎక్లీసియాస్టిస్, ప్రసంగి 12వ అధ్యాయము, ప్రసంగి 12వ అధ్యాయము. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. ఇది ఏ విధి. డ్యూటీ అంటే విధి, ఓకేనండి, విధి. ఇంగ్లీష్లో చూస్తే ఏంటంటే, లెట్ us hear the conclusion of the whole matter. Fear God, keep his commandments, for this is the whole duty of man. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, మ్మ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. చూడండి, సొలొమోను మహారాజు జ్ఞానంలో నడిచాడు, అంతా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఆయన పడిపోయాడు, లేచాడు, అన్ని చేశాడు. చివరిలో ఆయన ఏమంటారు, వ్యానిటీ 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 అంటే ఎక్లీసియాస్టిస్ స్టార్ట్, అంత వ్యర్థం, అంత శూన్యం, అంత వ్యర్థం, అంత శూన్యం అనుకుంటా చివరికి వచ్చి ఈ మాట చెప్తున్నారు. ద కంక్లూజన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితము సారాంశము ఏంటిదంట? ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించడం. సింపుల్ చెప్పాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయతను కనపరచడము మనిషి విధి, మనిషి డ్యూటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడికి ఆయన యందు భయభక్తులు మనము కలిగి ఉండడం అనేది చాలా ఇష్టమైనది. అర్థమైతే గట్టిగా ఆమేనండి. చూడండి, మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో దేవుని కొలుచుతామో, భక్తి శ్రద్ధలతో దేవుని వెతుకుతామో, దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హీ విల్ బి ప్లీజ్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్? టు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. అంతేనండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడం, ఆయనకు విధేయతను కనపరచడము మనిషి విధి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయము కలిగి ఉండడము. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇది మనసులో ఉంచుకొని మనం యెషయా 33:6 చదువుదాం. యెషయా 33:6. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వావ్. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఇది యూదా ప్రాంతము, యూదా దేశము నలిగిపోయిన స్థితిలో దేవుడు ప్రవచనాత్మకంగా వాళ్ళని బలపరుస్తూ చెప్తున్న మాటలు ఇవి.
ఏం చెప్తున్నాడు? మీకు జ్ఞానము ఇవన్నీ ఇంకా స్థిరముగా వస్తాయి. జ్ఞానం, బుద్ధి ఇంకా రాబో కాలంలో స్థిరముగా వస్తుంది. మీకు రక్షణ బలము కూడా కలుగుతుంది. అయితే మీకు ఒక ట్రెజర్ ఉందంట. ఏంటి? ఒక ఐశ్వర్యం, ఒక నిధి ఉంది. అదేంటిది? దేవుని యందు భయము. వావ్! దేవుని యందలి భయం ఏంటిదంట? ఐశ్వర్యం. ఇంగ్లీష్‌లో చూస్తే ట్రెజర్. ట్రెజర్ అంటే ఏమంటే ధననిధి. ఏంటిదండి? ధననిధి. అంటే దేవుని యందలి భయం ఏంటిదంట? ధననిధి. యాంప్లిఫైడ్ బైబిల్‌లో, యాంప్లిఫైడ్ క్లాసిక్ అనే తర్జుమాలో ఏముంటదంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యోర్ ట్రెజర్ అండ్ హిస్. అంటే దేవుని యందలి భయము మనిషికి, దేవునికి ఒక నిధి అట. వావ్! దేవునికి కూడా ఆయన యందలి భయము ఒక నిధి లాంటిది. అందుకొరకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కనపరుస్తారో వారిని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా నిధి ఉందనుకోండి, మంచి మంచి గొప్ప నిధి ఉందనుకోండి, ట్రెజర్ ఉందనుకోండి, ఏం చేస్తారు? అందరు కనిపించేలాగా బయట పెడతారా అండి? ఎక్కడ పెడతారు? దాన్ని భద్రపరుస్తారు. అవునండి? ఇప్పుడు ప్రతి దేశానికి ట్రెజరీ ఉంటుంది. అవునండి? ప్రతి దేశానికి నిధి ఉంటుంది. బంగారపు నిధి, ఇవన్నీ ఉంటాయి, నిధులు ఉంటాయి. అయితే ఈ నిధులను ఏం చేస్తారు? హై సెక్యూరిటీలో పెడతారు. అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది అది. హై సెక్యూరిటీ ఉంచుతారు. ఎందుకు? అది శ్రేష్టమైంది కాబట్టి. అయితే ఇక్కడ బైబిల్ ఏం పేర్కొంటుందంటే, దేవుని యందలి భయం ఐశ్వర్యం. దేవుని యందలి భయము ఒక నిధి. అది నీకు నాకు నిధి అన్నప్పుడు దాన్ని భద్రపరిచే బాధ్యత ఎవరిది? మనది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యందలి భయము ఒక నిధిగా మనకు ఇవ్వబడింది కాబట్టి మనము దాన్ని భద్రపరచుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని యందలి భయంలో పడిపోతామో అప్పుడే సమస్త దుర్నీతికి ద్వారము తెరవబడుతుంది. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అనండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు ఐ రిమెంబర్ మా స్కూల్ థీమ్ స్క్రిప్చర్ ఒకటి ఉండేది. మా స్కూల్ థీమ్ స్క్రిప్చర్ అంటే నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. ఐ థ్యాంక్ గాడ్. స్కూల్ థీమ్ స్క్రిప్చర్ ఒకటి ఉంది. ఏంటిదంటే సామ్ 111:10, కీర్తనలు 111:10, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఎంతమంది తెలుసా అండి? అయితే అది తెలుసుకున్నాం. తర్వాత ఎదిగే కొద్దీ యెహోవా యందు భయభక్తిలో ఉంటే ప్రాస్పెరిటీ, అంటే మనము అన్ని విధాలుగా హెచ్చింపబడతాం, వర్ధిల్లుతామని బైబిల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు ఉంటే మనము గొప్పగా చేయబడతామని ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కాపుదల ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము శుద్ధిపరచబడతాము అని బైబిల్లో ఉంది. ఇవన్నీ చదివాము, ఇవన్నీ విన్నాము. కానీ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉండే నా కాలేజ్ డేస్లో. యెహోవా యందు భయభక్తులు, యెహోవా యందు భయము జ్ఞానమునకు జ్ఞానం వస్తుంది. అసలు యెహోవా యందు భయం అంటే ఏంటి? అవునా కదండి? ఓకే. యెహోవా యందు భయము జ్ఞానము, జ్ఞానమునకు మూలం అది. అంటే యెహోవా యందు భయభక్తులు ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానంలో మనం నడుచుకుంటాము. అసలు యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? అది తెలియలా. ఈ ప్రశ్న నాకు చాలా రోజులుగా ఉండే. దేవా, అసలు వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏంటి, సండే స్కూల్ టీచర్స్ ఏంటి, పాస్టర్స్ ఏంటి చెప్తా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, దేవుని యందు భయభక్తులు. అసలు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో తెలిస్తే దాంట్లో జీవించాలా వద్దా అనేది మనం తర్వాత చూసుకుంటాం. అసలు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో తెలియనప్పుడు ఎలా జీవిస్తాము? ఎవరికైనా వచ్చిందా అండి ఈ డౌట్? నాకు చాలా ఎర్లీగా నా లైఫ్లో ఇది వచ్చింది. వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందు భయం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? అందరూ చెప్తారు భయభక్తులు ఉండాలి, భయభక్తులు ఉండాలి. అసలు భయభక్తులు అంటే ఏంటి? తెలిస్తే కదా ఉంటాము. తెలియకుండా భయభక్తులు ఎలా ఉంటాము? ఎవరికైనా అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది? చాలామంది విశ్వాసులు దేవుని విషయాలు తెలియక అవి చేయకుండా దేవుని శ్రేష్టమైన ఈవులను మిస్ అవుతున్న వారుగా ఉన్నారు. అందుకే ఏం జరుగుతుంది? నా జనులు జ్ఞానము లేక
తర్వాత ఎఫ్ఎస్సి 4:18 ఏమని ఉంటుంది? యూ హ్యావ్ బీన్ ఏలినేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద ఇగ్నరెన్స్ దట్ ఈస్ ఇన్ యూ. మీ అందున్న అజ్ఞానము చేత దేవుని జీవం నుండి వేరుపరచబడ్డారట. ఓఫ్, అర్థమవుతుందండి? మనకు సరిగ్గా దేవుని వాక్యం మనం నేర్చుకోక, సరిగ్గా తెలుసుకోకపోవడం వలన దేవుని జీవం నుండి వేరుపరచబడుతున్న స్థితిగా ఉంది. అర్థమైతే ఇంతవరకు హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, ఇప్పుడు మనము దాదాపు నేను ఒక 50 సార్లు అన్న దేవుని యందు భయము, దేవుని యందు భయభక్తులు. అసలు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో మనకు సామెతలు 8వ అధ్యాయంలో మనకు ఒక డెఫినిషన్ ఇవ్వబడింది. ఒక వర్ణన, నిర్వచనము, డెఫినిషన్. ప్రావర్బ్స్ 8:13. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటిదంట? ఓకే, అంటే యెహోవా యందు భయభక్తులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడుతనమును అసహించుకోవడం జరుగుతుంది. సో మన జీవితంలో చెడుతనంకు ఆకర్షింపబడుతున్నామంటే అది క్లియర్ సైన్ ఏంటిది? యెహోవా యందు భయభక్తులు లేకపోవడము. రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. అవునండి, అవునండి. ఇప్పుడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇప్పుడు చెడుతనం నేను అసహించుకోకుండా దాని మీద ఇంకా కొంచెం 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 ఇష్టం ఉంటుంది అనుకోండి, కొంచెమే, ఆయన కానీ దేవుని యందు భయభక్తులు కాదు. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఈ స్థితిలోనే ఉన్నారు. దేవుడు తెలుసు, రక్షణ తెలుసు, తిరిగి జన్మించారు, నీటి బాప్తిజం పొందుకున్నారు, ఇంకా భాషలలో మాట్లాడతారు, ఆత్మ పూర్ణులు. కానీ దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ప్రశ్న. ఆర్ దే వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? అంచె దినముల్లో పెద్ద ట్రాప్ ఏంటి తెలుసా? విశ్వాసం నుండి పడిపోవడము. ఎప్పుడు పడిపోతారు విశ్వాసం నుండి? దేవుని యందు భయభక్తులు లేకపోతే. అవునండి, మనకు తిమోతిలో రాయబడింది కదా, అంచె దినముల్లో చాలామంది భ్రష్టత్వము అంటే విశ్వాసం నుండి పడిపోతారంట. విశ్వాసం నుండి పడిపోతారు. ఏర్పరచుకొనబడిన వారు విశ్వాసం నుండి పడిపోతారట. ఎప్పుడు పడిపోతారు? దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు పడిపోతారు? ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు తగ్గినప్పుడు. చూడండి, ఆల్ రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు హేట్ ఈవిల్. అంటే చెడుతనం విసర్జించుకోవడం ఏంటిదో ఇక్కడ మనకు వర్ణింపబడుతుంది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇప్పుడు చూడండి, ఈ చెడుతనము అన్నది ఏంటిదంటే, దేవునికి అసహ్యమైనది ఏంటిదంటే, మనము అసహించుకోవాల్సింది ఏంటిదంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. అంటే వ్యర్థమైన మాటలు, లేకపోతే అంటే దుర్భాష, ఇవన్నీ కూడా కుటిలమైన మాటలు. వెనుక నుండి వద్దాం. రెండవది వెనుక నుండి చెడుతనము, దుర్మార్గత, అహంకారము, గర్వము. అందరూ ఇటువైపు చూడండి. సాతానును ఎవరు సృష్టించారు? ఇది చెప్పండి, పర్లేదు. ఎవరండి? సాతాను వాడంతటా వాడు సృష్టింపబడ్డా? ఒకవేళ సాతాను వాడంతటా వాడు సృష్టింపబడితే వాడు దేవునితో కోఈక్వల్ అవ్వాలి. Satan is a created being and there is only one creator, that is our Lord. అర్థమైన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా. ఒకటే క్రియేటర్ ఉన్నాడు, ఒకటే సృష్టికర్త, ఒకటే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మిగతా అంతా కూడా సృష్టి. సో దేవదూత ఎవరు? సృష్టి. ఇప్పుడు దేవుడు సృష్టించాడు కదా, ఈ దేవదూత, ఈ లూసిఫర్ పరలోకంలో ఏం జరిగింది? పడిపోయాడు. ఎట్లా పడిపోయాడు? ఎప్పుడు పడిపోయాడు? గర్వం వచ్చింది. ఆ గర్వం అంటే ఏంటిది? దేవుని యందు భయభక్తులు లేకపోవడము గర్వము.
ఇక్కడ చూడండి ఏముందంటే ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ టు హేట్ ఈవిల్, దట్ ఈస్ ప్రైడ్, అరగెన్సీ అండ్ ద ఈవిల్ వే అండ్ ద ఫార్వర్డ్ మౌత్ డూ ఐ హేట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఏంటి? చెడుతనము అంటే ఏంటి? గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు, దుర్మార్గత. సో ఎక్కడైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో అక్కడ ఇవి ఉండవు. సో వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? సింపుల్గా చెప్పండి, చెడుతనంను అసహించుకొనుట. ఇప్పుడు సాతాను ఏం చేశాడు? లూసిఫర్ ఏం చేశాడు? ఆయన చెడుతనం నేను చేస్తున్నానని చెప్పాలా. హీ ఎంటర్టైన్ ప్రైడ్. ఏం పడ్డాడండి? గర్వపడ్డాడు. నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే, నేను దేవుణ్ణి అవుతే, నాకు ఈ దేవదూతలందరూ సాష్టాంగపడితే ఏంటి? గర్వం. ఎప్పుడొచ్చింది గర్వము? దేవుని యందు భయభక్తుల్లో పడిపోయినప్పుడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, we have to understand this. The fear of the Lord will bring you close to God, and the lack of fear towards God will separate you from God. అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యందు భయము దేవునికి సన్నిహితులుగా మనల్ని నడిపింపజేస్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోవడము దేవుని నుండి మనల్ని వేరుపరుస్తుంది, దూరపరుస్తుంది. ఇప్పుడు సాతానికి ఏం జరిగింది? ఆ భయభక్తులు కోల్పోవడం వలన మొత్తం దేవుని సృష్టి అంతా తలకిందులుగా మారడం జరిగింది. అవునా అండి? సో ఈ రోజున లెట్స్ అండర్స్టాండ్ దిస్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హెల్దీ హోలీ ఫియర్ టువర్డ్స్ గాడ్. అంటే మంచి ఆరోగ్యకరమైన పరిశుద్ధ గౌరవము దేవుని పట్ల కలిగి ఉండడము, దేవుని యందు భయము. హెల్దీ హోలీ ఫియర్. జాన్ బీవేర్ దైవజనుడు ఏం చెప్తాడంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ హెల్దీ హోలీ ఫియర్ ఆఫ్ గాడ్. అంటే అమ్మో దేవుడు అని వణకడం కాదు. ఏంటిదండి? అమ్మో దేవుడు కాదు. చూడండి, ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో దేవుని చూచి భయపడ్డాడు. ఎంతమంది గుర్తుందండి? ఆ భయం వేరు, మనం మాట్లాడుకుంటున్న భయం వేరు. మనం మాట్లాడుకున్న భయం ఏంటి? దేవుని పట్ల గౌరవం, దేవుని పట్ల శ్రద్ధ, దేవుని పట్ల ఆసక్తి. ఇది దేవుని యందు భయము. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఒకసారి మనము ఇది మనం తెలుసుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము, ఎక్సడస్ 20:20. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనము. చాలా జాగ్రత్తగా గమనిద్దాము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి దయచేసి. గ్లోరీ టు గాడ్. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఏంటిదండి? ఏముంది? కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. ఎవరికైనా అర్థమైంది ఇక్కడ? మళ్ళీ ఒకసారి చదవండి. అందుకు మోషే, భయపడకుడి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మోషే? భయపడకుడి. తర్వాత మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఓకే, భయపడకుడి అంటున్నాడు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ మధ్యలోకి వచ్చేసరికల్లా ప్రభువు భయం మీ మీద ఉంటుంది అంటున్నాడు. అదేంటి? స్టార్టింగ్ ఏమంటున్నాడు? తర్వాత ప్రభువు మిమ్మల్ని పరీక్షించి మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఆయన భయం మీకు కలుగుటకును. అదేంటి? భయపడకుడి అంటున్నాడు, మళ్ళీ ఆయన భయం మీకు కలుగును అని చెప్తున్నాడు. ఇక్కడ మనము నార్మల్ భయము,
దేవుని యందు భయముకు వ్యత్యాసమును మనం ఇక్కడ చూస్తాము. అర్థమవుతుంది కదండి. దేవుని యందు భయము ఏంటిదంటే దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్స్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్, ఇట్స్ హోలీ ట్రెంబ్లింగ్ బిఫోర్ గాడ్. అంటే పరిశుద్ధంగా ఆయన భీకరుడు, ఆయన గొప్పవాడాన్ని గుర్తెరిగి ఆయన గొప్పతనంను బట్టి మనము గౌరవప్రదమైన సాష్టాంగము పడడము, అది భయభక్తులుగా ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు గమనిద్దాం, ఇక్కడ మోషే ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు? భయపడుకుడి, ప్రభు మిమ్మల్ని పరీక్షించి మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీ మీదకి, ఆయన భయము మీకు కలుగును. అంటే ఏంటి తెలుసా అండి?